దేవుని రాజ్యం అనంటే అక్కడెక్కడో పైన సౌరమండలం దాటిన తర్వాత లేకపోతే ఇంకెక్కడికో పోతే వచ్చేది కాదు. దేవుని రాజ్యం అనంటే దేవుని సన్నిధి, దేవుని ముఖకాంతి, దేవుడు ఉండేటువంటి స్పేస్, దేవుని యొక్క స్పేస్ ఏదైతే ఉందో అది మనుషులకు ఇవ్వబడినటువంటి భూమి ఆకాశములు అనే స్పేస్. ఈ రెండు కూడా ఒకదానికొకటి కలిసే ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. ఈ రెండు వేరు వేరు రియాలిటీస్. ఆ రియాలిటీ మన మధ్య ఉంది, మనకు తెలీదు, మనం దాన్ని చూడలేం, మన బాహ్య కన్నుతో చూడలేం. కానీ ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన అన్నాడు, 2-3 ఎక్కడ కూడా అక్కడ నేను ఉంటాను అన్నాడు. ఇప్పుడు మన మధ్య ఆయన ఉన్నాడు. సో నేను చెప్పొచ్చేది ఏమిటి అని అంటే, దేవుని రాజ్యం అప్పుడెప్పుడో ఇంకెక్కడికో వెళితే చనిపోతే దొరికేది కాదు. దేవుని రాజ్యం వచ్చేసింది, వస్తూ ఉంది, ఒకానొక రోజు సంపూర్ణంగా వస్తుంది. దేవుని రాజ్యం అని దేన్ని అంటున్నాం అనంటే, యేసుక్రీస్తుకు విధేయత కలిగి జీవించే జీవన విధానం దేవుని రాజ్య విధానం అని అంటున్నాం. దేవుని రాజ్యం అన్నది ఒక భౌతికమైనటువంటి స్థలం కాదు. దేవుని రాజ్యం అన్నది క్రీస్తు చేత పరిపాలింపబడేవాళ్ళు ఎక్కడున్నా సరే ప్రపంచం అంతట్లో వాళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నట్లు అని అంటున్నాం. సో తప్పుగా అర్థం చేసుకోకండి. నేను చెప్పే విషయంలో పరలోకం లేదు అని నేను చెప్పట్లేదు. పరలోకం ఉంది, అది దేవునికి సంబంధించినటువంటిది, దేవుని నివాస స్థలం. భూమి మాత్రం నరులకు ఇచ్చాడు ఆయన. నరులకు 115వ కీర్తన 16వ వచనం, భూమిని నరులకు ఇచ్చాడు. ఆ దేవుడు, పరలోకమందున్న దేవుడు, తన సన్నిధిని విడిచి భూమి మీదకు రావటానికి సిద్ధంగా ఉన్నట్లుగా మలాకీ గ్రంథం వరకు ప్రవక్తలందరూ చెబుతూ వస్తూ ఉంటే, మత్తయి నుంచి ఆయన వచ్చేసాడని, యెహోవా పంపగా వచ్చి మీకు రాజు పుట్టాడు అని ఇవాంజెలియోన్ అన్న పదం, అంటే ఇవాంజలిజం అన్న ఇవాంజెలియోన్ ప్రకటింపటానికి గ్రీకులు, రోమీలు ఏ సిస్టమ్ని అయితే ఉపయోగించారో అదే సిస్టమ్, అనగా దండోరా కొట్టి ప్రజలకు ప్రకటించటం. సువార్త అనేది వెళ్ళి సజెస్ట్ చేయరు, ప్రకటిస్తారు. ప్రకటించటం కోసం దేవుడు లేదా యేసు క్రీస్తు ప్రభు ఏర్పరచుకున్నటువంటి ఆయన అపోస్తలులు వారి యొక్క విశ్వాసం గమనిస్తే ఇదే కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? దేవుని రాజ్యం వచ్చేసింది, దేవుని రాజ్యం ఎక్స్టెండ్ అవుతోంది, వైల్డ్ ఫైర్గా పెరుగుతూ ఉంది. దేవుని రాజ్యం ఒకానొక సమయంలో సంపూర్ణంగా మన మధ్యకు వస్తుంది. సో ఇందులో ఏ డౌట్ లేదు.